హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను నా టాక్సీలో కూర్చొని తలపై టోపీ పెట్టుకొని నా అందమైన ఆలోచనలను ఆస్వాదిస్తున్నాను. బయట భారీ వర్షం పడుతుంది కాబట్టి నేను టాక్సీని ఒకవైపు పార్క్ చేశాను. ఎందుకంటే రోడ్లన్నీ నీటితో మునిగి ఉంటాయని నాకు తెలుసు. నేను ఇంటికి చేరుకోవటం అసాధ్యం. ఇప్పుడు నేను ఇంటికి చేరుకోవాలి అని ప్రయత్నిస్తే నా కారు చెడిపోతుందని నేను ఎక్కువ ఆందోళన చెందాను. దానిని రిపేరు చేయటానికి కూడా నా జేబులో తగినంత డబ్బు లేదు. కాబట్టి నేను కారును అలా రోడ్డు పక్కకు పార్కు చెయ్యాలి అని అనుకున్నాను. అయినా ఇంట్లో నా కోసం ఎదురు చూడటానికి నాకు భార్య పిల్లలు లేరు. కాబట్టి వర్షం ఆగిపోయే వరకు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను నా సీట్‌ను వెనక్కి జరిపి, నా తలపై పెట్టుకున్న టోపీని తీసి నా ముఖం మీద పెట్టుకొని హాయిగా నిద్రపోయాను. నేను పార్కు చేసిన రోడ్డు చాలా శుభ్రంగా ఉంది. అది నేషనల్ హైవే. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. నేను వదిలి వెళ్ళటానికి వచ్చిన ఈ ఫ్యామిలీ నగరం నుండి కొంచెం దూరంలో ఉండేది. నేను ఆ ఫ్యామిలీని వదిలి తిరిగి వెళ్ళేటప్పుడు వర్షం వినాశనాన్ని సృష్టించింది. ఇంత భారీ కుండపోత వర్షం ఇక్కడ అరుదుగా సంభవిస్తుంది. కానీ అలా జరిగినప్పుడు అది గత లోపాలన్నిటినీ భర్తీ చేస్తుంది. ఈ రోజు కూడా ఇలాగే వర్షం పడుతుంది. ఇక్కడ ఒక కస్టమర్ కూడా దొరకటం కష్టంగా అనిపించింది. అందుకే నేను రిస్క్ తీసుకోలేదు. నేను గాఢ నిద్రలోకి జారుకున్నాను. నాకప్పుడే ఎవరో నా కిటికీని తట్టినట్టుగా శబ్దం వినిపించింది. నేను నా టోపీని తీసి పైకి చూశాను. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వర్షంలో తడిసిపోయింది. కానీ ఆమె బట్టలు కొన్ని చోట్ల చినిగిపోయాయి. ఆమెను చూస్తుంటే ఏదో చెడు స్థితిలో ఉన్నట్టుగా అనిపించింది. ఆమె జుట్టును విరబోసుకొని ఉంది. ఆమె పెదవులపై లిప్స్టిక్ ఉంది. ఆమె బాగా ఏడవటం వల్ల ఆమె కళ్ళ కాటుక బహుశా మసకబారి ఉండవచ్చు. ఆమె చాలా టెన్షన్లో ఉంది. మాటి మాటికి కిటికీని గట్టిగా కొడుతుంది. నేను కిటికీని కొద్దిగా తెరిచి హా చెప్పండి మేడం అని అన్నాను. ఆమె తలుపు త్వరగా తెరవండి అని చెప్పింది. కానీ ఆమె గొంతు తడబడుతుంది. నిద్ర లేకపోవటం వల్ల ఆమె కళ్ళు మగతగా ఉన్నాయో లేదా తాగి ఉన్నందుకు అలా ఉన్నాయో అని నాకు తెలియదు. కానీ ఆమె ఏడుస్తుంది. నేను త్వరగా కారు వెనక తలుపు తెరిచాను. ఆమె త్వరగా కారులోకి ఎక్కి త్వరగా వెళ్ళండి అని చెప్పటం ప్రారంభించింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి అని నేను అడిగాను. ఆమె నేరుగా ముందుకు వెళ్ళు అని చెప్పింది. ఎవరో తనను వెంబడిస్తున్నట్టుగా ఆమె పదే పదే వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది. మేడం, మీరెక్కడికి వెళ్ళాలో ఆ స్థలం పేరు చెప్పండి అని అడిగాను. అప్పుడామె నాకు తెలియదు, అసలు నేనిక్కడ ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అంది. మేడం, ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు కదా అన్నాను. ఆమె పదే పదే తలపై చేతితో కొట్టుకుంటూనే ఉంది. ఆమె కళ్ళు నిద్రతో మూసుకుపోతున్నాయి. కానీ ఆమె బలవంతంగా మేలుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. ఆమె ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించటానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఒక వింతైన అమ్మాయి. ఆమె వాళ్ళు నా వెంట పడుతున్నారు. అంత తేలిగ్గా నన్ను వదలరు. అతను నా బట్టలు కూడా చింపేశాడు. ఇలా చెబుతూనే ఆమె తల వెనక సీటుపై పడిపోయింది. ఆపై నెమ్మదిగా ఆమె కళ్ళు మూసుకున్నాయి. నేను డ్రైవింగ్ చేస్తూ హలో మేడం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని నేను అడుగుతూనే ఉన్నాను. కానీ ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. నేను ఒక వింత పరిస్థితులలో చిక్కుకున్నాను. నేను ఆమెను ఏమి చేయాలి? ఆమెను ఎక్కడికని తీసుకెళ్ళాలి? ఆమె స్పృహ కోల్పోయింది కాబట్టి నేను కారు వేగాన్ని పెంచినా కారు మరింత ముందుకు వెళ్ళి ఇరుక్కుపోయేది. ఎందుకంటే ఆ వీధిలో చాలా చీకటిగా ఉంది. ఈ అమ్మాయి ఎవరి నుండి తప్పించుకుందో నాకు తెలియదు. నేను భయపడ్డాను. ఆమె బట్టలు చాలా చోట్ల చినిగిపోయాయి. ఆమె మెడలో దుపట్టా కూడా లేదు. నేను కారు ఆపి వెనక్కి తిరిగి చూశాను. ఆమె చేతిపై గోరు గీతలు కనిపించాయి. ఆమె మెడపై కూడా ఇలాంటి గుర్తులే ఉన్నాయి. నేను వెంటనే నా కళ్ళను తిప్పుకున్నాను. ఎందుకంటే ఆమె బట్టలు చాలా చోట్ల చినిగిపోయి ఉన్నాయి. నేను చుట్టుకున్న షాల్వాను తీసి ఆ అమ్మాయికి కప్పాను. తర్వాత లోతుగా శ్వాస తీసుకున్నాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అత్యంత కఠినమైన వ్యక్తులు కూడా ఆమెను చూస్తే స్తంభించిపోతారు. వస్తున్న ఆలోచనలను తలవిదిలించుకుంటూ మళ్ళీ డ్రైవింగ్ ప్రారంభించినప్పుడు ఒక కారు వచ్చి నా ముందు ఆగిపోయింది. వెనక నుండి ఇంకో బండి చాలా వేగంగా వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను. నా కారును ఎవరు ఆపగలరు? అప్పుడే ఇద్దరు యువకులు కారు నుండి బయటికి వచ్చి నా కారు కిటికీని కొట్టడం ప్రారంభించారు.
నేను కిటికీని కొద్దిగా కిందికి దించి ఎవరు అని అడిగాను. అప్పుడు వాళ్ళు మీరిక్కడ పరిగెడుతున్న అమ్మాయిని ఏమైనా చూసారా అని అడిగారు. ఏ అమ్మాయి? నాకు ఏ అమ్మాయి తెలియదు. ఇక్కడి నుండి పరిగెడుతున్న ఏ అమ్మాయిని నేను చూడలేదు. ఎందుకంటే ఈ నిర్మానుష్యమైన రోడ్డు మీద నా కారు మాత్రమే ప్రయాణిస్తుంది. నా కారు తప్ప అక్కడ వేరే కారు లేదు. అప్పుడతడు కొంతసేపటి క్రితమే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఇటువైపు వచ్చింది అని మళ్ళీ చెప్పాడు. ఇప్పటికే నేను మీకు చెప్పాను. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను అని చెబుతూ మనసులో ఇలా అనుకున్నాను. నేను ఆ అమ్మాయికి శాల్వాను కప్పి మంచి పని చేశాను అని. అప్పుడతడు ఆ అమ్మాయి మా సొంత కుటుంబానికి చెందినదే. ఆమె ఇంటి నుండి పారిపోయింది. నేను ఏ అమ్మాయిని చూడలేదు. నాకు ఏమీ తెలియదు అని చెప్పాను. కానీ అతను మాటిమాటికి వెనుక సీట్లో తొంగి చూడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వెనక సీట్లో ఆ అమ్మాయి ఎలా పడుకుందంటే ఆమె తన కాళ్ళను కడుపు దగ్గర ఉంచుకొని పడుకుంది. బహుశా చలి కారణంగా అలా ముడుచుకొని ఉండవచ్చు. అందుకే నేను ఆమెకు శాల్వాను కప్పాను. దానితో ఆమె ఒక మనిషిలా కాకుండగా కొన్ని సామాన్లను చుట్టిన మూటలా కనిపించింది. ఆ వెనుక భాగంలో ఏముంది అని అతడు నన్ను అడిగాడు. నేనతనితో ఇవి నా సామాన్లు. ఇందులో ఏమున్నాయో ఏంటో మీకు చూపించాలా? ఈ కుండపోతు వర్షం ఇప్పటికే నా మనసును గందరగోళానికి గురిచేసింది. టాక్సీ కూడా కదలటం లేదు. మీరెటువంటి కారణం లేకుండగా నా మెదడు తింటున్నారు. మీరు ఏ అమ్మాయి గురించి అడుగుతున్నారో నాకు తెలియదు. అరే నాయనా, నన్ను వెళ్ళనివ్వండి. నా పని నన్ను చేసుకోనివ్వండి. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇంత కుండపోతు వర్షంలో ఇంటికి ఎలా చేరుకోవాలో నాకు తెలియటం లేదు అంటూ నేనతనితో చిరాకుగా కఠినంగా మాట్లాడాను. తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు కారులో కూర్చున్న యువకుడితో ఆ అమ్మాయి టాక్సీలో లేదు. ఆమె ఎక్కడో దాక్కొని ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని అతడు ఇలా చెబుతూ కారు ఫ్రంట్ డోర్ని ఓపెన్ చేసి లోపల కూర్చున్నాడు. కాసేపటికి కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఇప్పుడు నా మనసులో అదే ప్రశ్న మిగిలిపోయింది. ఈ అమ్మాయిని నేనేం చేయాలి? ఎక్కడ వదలాలి? ఒక గంట కష్టపడి అతి కష్టం మీద ఎలాగో అలా నేను నా ఇంటికి చేరుకున్నాను. రాత్రి 2:30 అయ్యింది. నా ఇల్లు చాలా చిన్నది. నేను టాక్సీని ఇంటి బయటే పార్కు చేసేవాడిని. మా వీధి కూడా మరీ అంత విశాలంగా ఉండదు, మరీ అంత ఇరుకుగా ఉండదు. ఒక మాదిరిగా ఉంటుంది. నా చిన్న ఇంట్లో నేను ఒంటరిగా నివసిస్తూ ఉన్నాను. కొన్ని రోజుల క్రితమే నా తండ్రి చనిపోయాడు. నాకు ఒక చెల్లెలుంది. ఆమె వివాహం అయిపోయింది. ఆమె ఎప్పుడూ నన్ను వివాహం చేసుకోమని నా వెనకాల పడి వేధిస్తూ ఉండేది. కానీ నా పేరుకు తగ్గట్టుగానే నేను కూడా మొండివాడిని. నేను అంత సులభంగా పెళ్ళి అనే ఉచ్చులో చిక్కుకోలేను. అరే, ముందు పెళ్లి చేసుకోమంటారు, తర్వాత పిల్లలు పుడతారు, అప్పుడు ఖర్చులు పెరుగుతాయి. నేను ఒక చంచలమైన వ్యక్తిని. నాకు ఇష్టం ఉంటేనే నేను పనిచేస్తాను. నాకు ఇష్టం లేకపోతే నేను ఇంట్లోనే ఉంటాను. నేను బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపలేను. కాబట్టి నా చెల్లెలు దీని గురించి నాతో మాట్లాడటం కూడా మానేసింది. కానీ నేను ఇంటిని శుభ్రం చేసుకోవటం గురించి కూడా పట్టించుకునేవాణ్ణి కాదు. నేను పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటాను. నాకు నచ్చిన చోట వస్తువులను పెట్టేవాడిని. ఒకవేళ నాకు నచ్చితే ఇంటిని మొత్తం శుభ్రం చేసేవాడిని. లేకపోతే నెలలు తరబడి చీపురుని కూడా తాకను. ఇల్లంతా మట్టితో మురికిగా ఉండేది. నేను భయపడేవాడిని కాను. ఇప్పుడు సమస్య అంతా అమ్మాయి గురించే. నేను ఆమెను లోపలికి ఎలా తీసుకెళ్ళగలను? ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంది. వర్షం ఇంకా అలాగే కురుస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళాక ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూసుకోవాలి. ఎందుకంటే బయట వరండా మొత్తం వర్షం నీటితో నిండిపోయి ఉంటుంది. అలాగే ఒక గది మూలలో నుండి కూడా నీరు కారుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా నేను అక్కడ ఏదో ఒక గిన్నెను పెట్టేవాడిని. కానీ ఇప్పుడు నేనేమి చేయగలను? ఈ సమయంలో నాకు అతిపెద్ద సమస్య స్పృహలో లేని ఈ అమ్మాయే అనిపించింది. నేను కారు వెనుక తలుపును తెరిచి ఆమెను కదిలించటానికి ప్రయత్నించాను. కానీ ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలో పడి ఉంది. నేను అటూ ఇటూ చూస్తూ వీధినంతా గమనించాను. చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు నేను అందరి కిటికీల వైపు చూశాను. అవి కూడా మూసివేయబడ్డాయి. అప్పుడు నేను కృతజ్ఞతతో లోతైన శ్వాస తీసుకున్నాను. ఎవరైనా నేను ఇలా చేయటం చూస్తే
వారు నాపై కలంకంతో ఒక పెద్ద ముద్రను వేస్తారు. నేను ఆ అమ్మాయి చెయ్యిని లాగి అతి కష్టం మీద ఆమెను బయటికి లాగాను. ఆ తర్వాత ఆమెను ఎత్తుకొని తలుపు తెరవటం ప్రారంభించాను. తలుపు తెరుచుకోగానే నేను త్వరగా లోపలికి వెళ్ళి నా కాలితో తలుపును మూసేశాను. నా కాళ్ళ వరకు వచ్చిన ఆ నీటి గుండా నేను గదికి నడిచి ఆమెను నా మంచం మీద పడుకోబెట్టాను. తరువాత లోతైన శ్వాసను తీసుకున్నాను. నేను నా 2 చేతులను నా నడుముపై ఉంచి నా వీపును కొద్దిగా నిఠారుగా చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చూడటానికే చాలా సన్నగా, నాజూగ్గా ఉంది, కానీ ఎత్తుకోవటానికి కాదు. అప్పుడు నేను బయటికి వెళ్ళి టాక్సీని లాక్ చేసి శాలువ తీసుకొని ఇంటికి వచ్చి అదే శాలువను ఆ అమ్మాయికి వేశాను. కానీ సమస్య ఏంటంటే నా ఇంట్లో ఒకే ఒక గది ఉంది. బయట వరండా భారీ వర్షంతో నీట మునిగిపోయింది. ఆ భారీ వర్షంలో నేను ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాను. ఆ అమ్మాయిని కారులో నుంచి గదిలోకి తీసుకెళ్ళిన 2 నిమిషాలలోనే నా బట్టలన్నీ తడిసిపోయాయి. కానీ ఏమైనప్పటికీ ఈ గదిలో నిద్రపోవటం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. గదిలోకి తీసుకెళ్ళేటప్పుడు నేను ఆమెను బాగా గమనించాను. కాబట్టి అక్కడ పడుకోవటం చాలా పెద్ద ప్రమాదం. అందుకే నేను బయటికి వచ్చేశాను. బయట వరండాలోని మెట్టు పైభాగాన ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాను. నిద్ర కారణంగా నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గదిలో కూడా ఒకే ఒక్క మంచం ఉంది. నేలపై నీరు కారుతుంది. కాబట్టి నేను నేలపై కూడా పడుకోలేకపోయాను. ఏమైనప్పటికీ ఆ అమ్మాయి నిద్రపోతున్న ఆ గది దగ్గరికి కూడా నేను వెళ్ళలేను. నేను మంచి వ్యక్తిని మాత్రమే, దేవుణ్ణి కాదు. మంచి మనుషులపైనే దయ్యాలు తరచుగా దాడి చేస్తాయి. కాబట్టి రాత్రంతా అతి కష్టం మీద నేను ఒక కుర్చీపై కూర్చొని నా ముందు మరొక కుర్చీని ఉంచి నా కాళ్ళను దానిపై ఉంచాను. ఉదయం నేను కళ్ళు తెరిచి చూసేసరికి వర్షం ఆగిపోయింది. నేను వైఫర్ తీసుకొని నీళ్లను తీసివేయటం ప్రారంభించాను. నేను మొత్తం వరండాను శుభ్రం చేశాను. నేను వంటగది వైపు చూశాను. అది కూడా పాత్రలతో నిండి ఉంది. ఈ పాత్రలను కడిగిన తర్వాత నేను నా కోసం మరియు ఆ అమ్మాయి కోసం బ్రేక్ఫాస్ట్ చేశాను. అప్పటికే 9 అయ్యింది. నేను ఆమెను లేపాలి అనుకున్నాను. ఆమెను లేపి త్వరగా ఆమెను తన ఇంటి దగ్గర దింపేసి వచ్చి నేను ప్రశాంతంగా పడుకోవాలి అనుకున్నాను. నేను తలుపుపై తట్టాను, కానీ ఎటువంటి స్పందన రాలేదు. నేను కొద్దిగా తలుపు తెరిచి చూశాను. ఆమె ఇంకా నిద్రపోతుంది. ఆమె ముఖం నుండి శాలువా పక్కకు జరిగిపోయి ఉంది. అప్పుడు ఆమెను చూడగానే నా హృదయం నన్ను నిజాయితీ లేనివాడిగా ప్రవర్తించమని ప్రలోభపెట్టడం ప్రారంభించింది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, సరే, తన అందమైన ముఖాన్ని చూడటం తప్ప నేనింకేమీ చెయ్యలేను. ఆ దేవుడు అందమైన వస్తువులను చూడటానికే చేస్తాడు. అందులో తప్పేముంది అనిపించింది. అంతలోనే లేదు లేదు, నేను అలాంటి పొరపాటును చెయ్యలేను. మొదట నేను ఆమె ముఖం వైపు చూశాను. అప్పుడే నా హృదయం ఇంకేదో అడుగుతుంది. దాంతో పెద్ద తప్పు జరిగిపోతుంది. నేను టేబుల్ని గట్టిగా తన్నాను. ఆ శబ్దానికి ఆమె కళ్ళు తెరుచుకుంది. గదినంతా పరిశీలించి చూస్తూ త్వరగా లేచి కూర్చొని నా వైపు చూసింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక వింత ఆందోళన కనిపించింది. ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పటం ప్రారంభించింది. అప్పుడు ఆమె చిరిగిన దుస్తులను చూసినప్పుడు ఆమె త్వరగా నా శాల్వాను తనపై వేసుకుంది. అప్పుడు నేను, నిన్న రాత్రి మీరు బహుశా మత్తులో ఉన్నట్టున్నారు. అందుకే మీరు నా టాక్సీలో వచ్చేసి ఉంటారు. నిన్న నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని. కానీ మీరు నాకు ఏమీ చెప్పలేదు. పైగా స్పృహ కోల్పోయారు. కాబట్టి నేను బలవంతంగానే మిమ్మల్ని మా ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. మీరు స్పృహలో లేకపోవటం వల్ల నేను మిమ్మల్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. చూడండి, అప్పటికే నేను మిమ్మల్ని స్పృహలోకి తీసుకురావటానికి నా శక్తి మేరకు ప్రయత్నించాను. కానీ మీరు స్పృహలోకి తిరిగి రాలేదు. కాబట్టి నిస్సహాయ స్థితిలో నేను మిమ్మల్ని ఎత్తుకొని గదిలో పడుకోబెట్టాను. కానీ దేవుడికి ధన్యవాదాలు, నేను అంతకు మించి ఏమీ చేయలేదు. నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఇది విని ఆమె చాలా భయపడిపోయింది. నేను ఆమెతో, చూడండి, వాష్రూమ్ గది బయట ఉంది. మీరు చేతులు ముఖం కడుక్కొని రండి. మీకోసం బ్రేక్ఫాస్ట్ చేశాను, తినండి. ఆ తర్వాత దయచేసి మీ ఇల్లు ఎక్కడ ఉందో ఆ అడ్రస్ వివరాలు ఏవైనా చెబితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను. అప్పుడు ఆమె,
మీ దగ్గర బట్టలు ఉన్నాయా అని అడిగింది. ఏంటి బట్టలా? అప్పుడు ఆమె, ఈ బట్టలు చినిగిపోయాయి. మీ దగ్గర ఏవైనా బట్టలు ఉన్నాయా అని అడిగింది. నా ఇంట్లో మహిళలు వేసుకునే బట్టలు లేవు. నేను ఒంటరిగా నివసిస్తున్నాను. నాకు తల్లిదండ్రులు లేరు. నాకొక చెల్లెలుంది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నా దగ్గర పురుషుల బట్టలు మాత్రమే ఉన్నాయి. పర్వాలేదు, ఇవ్వమంటారా అని నేను ఆమెను అడిగాను. సరే, మీరు ఏ బట్టలిచ్చినా నాకు పర్వాలేదు అంది. నేను వెంటనే కబోర్డ్లో నుండి ఒక జత బట్టలను తీసి మంచం మీద ఉంచాను. ఆమె అదే శాలువ ధరించి లేచి బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఆమె బయటికి వచ్చినప్పుడు ఆమె మేకప్ చెరిగిపోయింది. నేనిచ్చిన ఆ పురుషుల దుస్తుల్లో ఆమె మరింత నీరసంగా కనిపిస్తుంది. ఆమె ఇప్పటికే అదే శాలువ ధరించింది. నేను ఒక చిన్న ప్లేట్లో తన ముందు ఇడ్లీ చట్నీని ఉంచాను. ఆమె నా ముందు కుర్చీపై కూర్చుంది. ఆమె నిశ్శబ్దంగా తన బ్రేక్ఫాస్ట్ని తిని టీ తాగటం ప్రారంభించింది. ఆమెను చూస్తుంటే ఆమె ఏదో ఆలోచనలలో మునిగిపోయినట్టుంది. మేడం, మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాను. నాకు ఎవ్వరూ లేరు. నేను పూర్తిగా నిస్సహాయంగా ఉన్నాను అని ఆమె చెప్పింది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. ఇంతకు మిమ్మల్ని వెంబడిస్తున్న ఆ వ్యక్తులెవరు అని అడిగాను. వారు నన్ను వెంబడించటం నా దురదృష్టకరం. ఇలా చెప్పిన తర్వాత ఆమె కన్నీళ్లను తుడుచుకోవటం ప్రారంభించింది. మేడం, మీరు స్పృహ కోల్పోయినప్పుడు కొద్దిగా దూరం ప్రయాణించిన తర్వాత వారి కారు నా టాక్సీని ఆపింది అన్నాను. ఇది విని ఆమె షాక్తో టీని తాగటం కూడా ఆపేసి, అందులో ఎవరున్నారు అని ఆమె అడిగింది. ఏమో, నాకు తెలియదు, కానీ ఇద్దరబ్బాయిలున్నారు. వాళ్ళు చాలా దుర్మార్గుల్లాగా కనిపిస్తున్నారు. ఇక్కడి నుండి ఎవరైనా అమ్మాయి పారిపోవటాన్ని మీరు చూశారా అని వాళ్ళు నన్ను అడిగారు అని చెప్పగానే ఆమె ముఖం పాలిపోయింది. అప్పుడు మీరేం చెప్పారు అని ఆమె అడిగింది. నేను మీ మీద శాల్వా కప్పానని చెప్పాను. అందుకే వెనక ఏముందో కూడా చూడటానికి వారు ప్రయత్నించలేదు. నేను ఏ అమ్మాయిని చూడలేదని బదులిచ్చాను అనటంతో ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత ఇలా చెప్పటం మొదలుపెట్టింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నా ప్రాణాన్ని కాపాడారు అంది. సరే, నేను మిమ్మల్ని కాపాడాను, కానీ నేను తర్వాత ఏం చేయాలి? నేను చెప్పేదేంటంటే, మేడం, మీరు ఎంతసేపని నా ఇంట్లో కూర్చుంటారు అని నేను చెప్పాలనుకున్నాను, కానీ నేను ఆమెకు ఈ విషయం నేరుగా చెప్పలేకపోయాను. నేను నివసించే వీధిలో అంతా ఫ్యామిలీస్ ఉంటారు. ఎవరు నా ఇంటికి వచ్చేవారు కాదు, కానీ నా చెల్లెలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది. తనతో పాటు ఆ వీధిలో ఉన్న చాలామంది స్నేహితులు తనతో పాటు మా ఇంటికి వచ్చేవారు. ఏమైనా మేము మా బాల్యమంతా ఈ వీధిలోనే గడిపాం కాబట్టి నేను ఎప్పుడు వంట వండుకోకపోయినా పొరుగింటి వారిని అడిగేవాడిని. నన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి ఈ ఇంట్లో స్త్రీ లేరని వారికి తెలుసు కాబట్టి వారు కూడా ఏమీ అనకుండగానే మాకు అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు వారు నా ఇంట్లో ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళు నాకు 100 ప్రశ్నలు అడుగుతారు. అతిపెద్ద విషయం ఏమిటంటే నా మర్యాద పైన బురద జల్లుతారు. నా వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపుతారు అన్నాను. అప్పుడామె, నేను ఏమని చెప్పగలను? దయచేసి నన్ను ఏదైనా అనాథాశ్రమంలో దింపండి అంది. మిమ్మల్ని అనుసరిస్తున్న ఆ వ్యక్తులు ఎవరు అని నేను అడిగాను. క్షమించండి, ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను. మీరు దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను అడగకండి అనటంతో నేను కూడా మౌనంగా ఉండిపోయాను. బహుశా ఆమె తన రహస్యాలను నాకు చెప్పకూడదు అనుకుంటుందేమో. ఆమెకు ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. సరే, మీరు బ్రేక్ఫాస్ట్ చేశాక నేను మిమ్మల్ని అనాథాశ్రమంలో దింపుతాను అని చెప్పాను. అప్పుడామె, వద్దు వద్దు, అలా చేయకండి. నేనెక్కడికి వెళ్ళాలో నేనే చూసుకుంటాను. సరే, మీ ఇష్టమని నేను చెప్పాను. కానీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆమె తిరిగి నా గదికి వెళ్ళి కూర్చుంది. ఆమె వచ్చి నాతో మెయిన్ రోడ్ వరకు దింపమని అడుగుతుందని నేను అనుకున్నాను. ఎంతసేపైనా ఆమె గదిలో నుండి బయటికి రాకపోవటంతో నేను ఆమె గది దగ్గరికి వెళ్ళాను. నేను తలుపు తట్టకముందే ఆమె ఏడుపు నాకు వినిపించింది. ఆమె చాలా ఏడుస్తుంది. నేను తలుపు తట్టినప్పుడు ఆమె మౌనంగా ఉంది. నేను ఆమె గదిలోకి ప్రవేశించే ముందు ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ నేనిప్పుడే వస్తున్నాను అని చెప్పింది. ఆమె కళ్ళల్లో ఎందుకో ఒక వింతైన బాధ నెలకొందో నాకు తెలియటం లేదు. నేను ఆమెను ఇక్కడ ఉంచలేను. ఎందుకంటే ప్రజలు నా వైపు వేలెత్తి చూపుతారు.
కొంతసేపటి తర్వాత ఆమె బయటకు వచ్చింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చూడండి, మీకు ఎవరైనా తెలిసిన వారుంటే నాకు తెలియజేయండి. నేను మిమ్మల్ని వారింట్లో దింపేస్తాను అని చెప్పాను. నాకు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని ఇప్పటికే నేను మీకు చెప్పేశాను అనటంతో నేను సరే అని అన్నాను. అప్పుడు ఆమె వచ్చి నాతో పాటు కూర్చుంది. నేను టాక్సీని స్టార్ట్ చేసి ఆమెను మెయిన్ రోడ్ పైన దింపాను. తర్వాత నేను నా పనికి బయలుదేరాను. కానీ రోజంతా నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి ఎవరు? ఆమె తన గురించి నాతో ఏమీ చెప్పలేదు. ఆ సమయంలో ఆమెను అనుసరిస్తున్న ఆ అబ్బాయిలు ఎవరో నాకు తెలియదు. వారు ఆ అమ్మాయి బట్టలను చింపేశారు. నా మనసు ఎల్లప్పుడూ ఆ అమ్మాయి పైనే కేంద్రీకృతమై చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ రోజు నాకు సాధారణం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు దొరికారు. నేను రాత్రి 10 గంటలకు ఫ్రీ అయి ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను ఏ పక్కింట్లో ఆహారం అడగాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను బాగా అలసిపోయాను. నాకు పెద్దగా వంట ఎలా చేయాలో తెలియదు. నా చెల్లి ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె చాలా ఆహారాన్ని వండి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచేది. అది నా మనుగడకు చాలా సహాయపడేది. లేకపోతే నేను గుడ్లు వండుకొని తింటాను. ఈరోజు నేను ఇంటికి వచ్చి తాళం తెరిచి లోపలికి వెళ్ళగానే ఇంటి వాతావరణం అంతా భిన్నంగా కనిపించింది. ఇల్లు చాలా శుభ్రంగా చక్కగా అలంకరించబడి ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఇల్లు ఇంత శుభ్రంగా ఎలా ఉంటుంది, అది కూడా స్వయంగా అని అనుకుంటుండగానే అంతలో వంటగదిలో నుండి గిన్నెల శబ్దం వచ్చింది. నేను అక్కడే నిలబడిపోయాను. ఎందుకంటే వంటగదిలో నుండి వంట యొక్క సువాసన రావటం మొదలయ్యింది. నేను ఆశ్చర్యపోయాను. తాళం వేసిన ఇంట్లోకి ఎవరు రాగలరు? నేనే స్వయంగా తాళాన్ని తెరిచాను. మరి వంటగదిలో ఉన్నదెవరు? ఒకవేళ దొంగ పొరపాటుగా నా ఇంట్లోకి ప్రవేశించి ఉంటే నా ఇల్లు చక్కబెట్టడానికి బదులుగా అది గందరగోళంగా ఉండేది. నేను నెమ్మదిగా నడుస్తూ వంటగదికి వెళ్ళాను. నేను లోపలికి తొంగి చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఆ అమ్మాయి ఉంది. ఆమె నన్ను చూడగానే చూపు తిప్పుకుంది. ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించింది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని నేను ఆమెను అడిగాను. నేను అనాథాశ్రమాల గురించి చాలా చెడుగా విన్నాను. అందుకే అక్కడికి వెళ్ళాలంటే నాకు భయం వేసింది. అక్కడ కూడా అమ్మాయిల గౌరవం సురక్షితంగా ఉండదు. అందుకే నేను తిరిగి వచ్చేశాను అంది. సరే, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నేను తలుపుకు తాళం వేసి వెళ్ళాను. మళ్ళీ వచ్చి నేనే తాళం తెరిచాను. అప్పుడు ఆమె, మీ ఇంటి బయట ఒక చెట్టు ఉంది కదా? ఆ, అవును ఉంది. అయితే నేను ఆ చెట్టుని ఎక్కి ఇంటి లోపలికి వచ్చాను. ఆ అమ్మాయికి అలా చేయటానికి ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు ఆమె నాతో, నేను భోజనం సిద్ధం చేశాను, రొట్టెలను కూడా చేశాను. మీరు భోజనం చేస్తారా అని అడిగింది. సరే, స్నానం చేసి వస్తాను. రోజంతా టాక్సీ నడిపి నడిపి బాగా అలసిపోయాను అని చెప్పాను. నేను స్నానం చేసి తిరిగి వచ్చాక తను నా భోజనాన్ని ట్రేపై ఉంచింది. మీరు తిన్నారా అని నేను ఆమెను అడిగాను. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను అంది. నేను తినేటప్పుడు ఆమెను జాగ్రత్తగా గమనించాను. ఆమె ఇంకా నా బట్టలు వేసుకొనే ఉంది. నేను లోతైన శ్వాసను తీసుకొని, చూడు, నేను ఇలా చెప్పకూడదు, కానీ నువ్వు ఇక్కడికి మళ్ళీ రాకుండగా ఉండాల్సింది అని అన్నాను. అప్పుడు ఆమె, నేను ఎక్కడికని వెళ్తాను అని అడిగింది. ఇక్కడ నీకు భద్రత దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావా అని నేను అడిగాను. అవును, అందుకే నేను ఇక్కడికి తిరిగి వచ్చాను. మీరు చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. అది సరే, కానీ నేను ఒక మనిషిని, దేవుణ్ణైతే కాదు కదా. నా ఇరుగు పొరుగు వారు నాపై వేలు చూపిస్తూ తను నీకు ఏమవుతుంది అని అడుగుతారు. నేను వాళ్ళకి ఏమని సమాధానం ఇవ్వను? ఆమె ఏడవటం మొదలుపెట్టి, నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితులలో మిమ్మల్ని తప్ప నేనెవ్వరినీ నమ్మలేను అంది. నేను భోజనం చేసిన తర్వాత ఆపై నేను ఆమెతో, చూడు, ఆ వ్యక్తి ఎవరైనా సరే అతను నీ సొంతం అయితే తప్ప అతడు ఎప్పటికీ నమ్మదగినవాడు అవ్వడు. బహుశా నీకు తెలియకపోవచ్చు. వర్షంలో నిన్న రాత్రి నిన్ను నా ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత నిన్ను చూసి నా ఉద్దేశాలు అదుపు తప్పాయి. ఇవి విన్న ఆమె నా వైపు తీక్షణంగా చూడటం మొదలుపెట్టింది. నేను వెంటనే నా చూపును తిప్పేశాను. ఆమె పప్పు మాత్రమే వండింది. బహుశా ఇంట్లో పప్పు మాత్రమే ఉండవచ్చు, కానీ అవి రుచికరంగా ఉన్నాయి. నేను సలాడ్ తింటూ ఆమెకు నిజం చెబుతున్నాను. ఆ రోజు నిజంగానే నేను తలుపుకు గడియ పెడదాము అని అనుకున్నాను.
నేనేమి చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమవుతుందా? నేను ఆమెను నిజం వైపు చూసేలా చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఒక్కసారిగా ఆమె ముఖం పాలిపోయింది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ నేను ఒక మనిషిని. నేను ఖచ్చితంగా చాలా మంచివాడినే. కానీ నేనొక మొగాణ్ణి. నువ్వు చాలా అందంగా ఉంటావు. నిన్ను చూస్తే ఎవరి ఉద్దేశాలైనా మారిపోవచ్చు. నేనొక సాధారణమైన వ్యక్తిని. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను నిన్నేమీ చేయలేదు. నేను రాత్రంతా వరండాలో ఒక కుర్చీపై కూర్చొని గడిపాను. నన్ను నమ్ము. ఉదయం వరకు అలాగే ఉండటంతో నా నడుమంతా పట్టేసింది. నేను ప్రతిరోజు ఈ కష్టాలను ఎదుర్కోలేను. ఈరోజు కూడా చీకటి మేఘాలు ఇప్పటికే గుమ్మి కూడటం ప్రారంభించాయి. ఈ రాత్రి మళ్ళీ కుండపోతు వర్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పు. నువ్వు గదిలో పడుకుంటే నేనెక్కడికి వెళ్ళాలి? నా ఇంట్లో ఒకే ఒక్క గది ఉంది అని చెప్పాను. సరే అయితే మీరే గదిలో పడుకోండి. నేనే బయట వరండాలో పడుకుంటాను అని చెప్పింది. అప్పుడు నేను చూడు, ఇది సమస్యకు పరిష్కారం కాదు అని చెప్పాను. అప్పుడామె సరే అయితే మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని మీరు అనుకుంటున్నారు అంది. నువ్వు నాతో ఎందుకు చెప్పవు? నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీతో ఏం జరిగింది? ఆ అబ్బాయిలు ఎవరు అని అడిగాను. నా గౌరవాన్ని కాపాడుకోవటానికి నేను పారిపోయానని అర్థం చేసుకోండి. కానీ ఆ వ్యక్తులు నాకు మందును తాపించారు. నేనైతే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. ఆ మత్తు కారణంగా నేనెక్కడికి వెళ్ళలేకపోయాను. చాలా దూరం పరిగెత్తలేకపోయాను. అప్పుడే నేను మీ కారును చూశాను. వెంటనే దానిలో ఎక్కి కూర్చున్నాను. ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు. కానీ నేను ఉదయం మేల్కొన్నప్పుడు నేనిక్కడ సురక్షితంగా ఉన్నాను అనిపించింది. కాబట్టి నాకు ఇక్కడ కంటే సురక్షితమైన స్థలం దొరకదని నాకనిపించింది. నువ్వు ఆ అబ్బాయిల దగ్గరికి ఎలా చేరుకున్నావు? ఇది విని ఆమె మళ్ళీ ఏడవటం మొదలుపెట్టి, నా తల్లి అనారోగ్యంతో చనిపోయింది. నా తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. నా సవతి తల్లి నన్ను అస్సలు ఇష్టపడేది కాదు. తను నా ఉనికిని కూడా భరించలేకపోయేది. నన్ను సరిగ్గా అర్థం చేసుకునేది కాదు. ఆమె నన్ను తన దూరపు బంధువైన తన సోదరుడికిచ్చి వివాహం చెయ్యాలి అనుకుంది. అందుకే నేను అక్కడి నుండి పారిపోయి ఆ అబ్బాయిల నుండి మద్దతు కోరాను. కానీ వాళ్ళు కూడా ఇలా చేస్తారని నాకు తెలియదు. ఇలా చెబుతూ ఆమె మళ్ళీ ఏడుస్తూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. వారు నాకు కారులో మద్యం తాగించారు. కానీ నాతో మాత్రం ఇది సాఫ్ట్ డ్రింక్ తాగు అని బలవంతంగా తాగించారు. దాంతో నాకు వారిపై అనుమానం వచ్చి వారు నన్ను ఏదైనా చెయ్యకముందే నేను కారు తలుపు తెరిచి పారిపోయాను. అప్పుడే మీ టాక్సీ కొద్దిగా దూరంలో పార్క్ చేసి ఉండటం చూశాను. కాబట్టి నేను కారులో కూర్చొని మిమ్మల్ని త్వరగా వెళ్ళమని అడిగాను. అంతే జరిగింది అంది. సరే, నేను మిమ్మల్ని మీ నాన్నగారి ఇంట్లో డ్రాప్ చేయాలా అని అడిగాను. అప్పుడు ఆమె నీకేం కావాలి? నేను ఇంటికి వెళ్తే నా సవతి తల్లి ఇప్పటికీ ఆ దుర్మార్గుడైన తన సోదరుడితో నాకు వివాహం చేస్తుంది అంది. అవును, కానీ నేనేం చేయగలను? మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆశ్రయం ఇవ్వండి అని ఆమె అంది. నేను అలా ఆశ్రయం ఇవ్వలేను. ఆశ్రయం ఇవ్వటానికి నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అన్నాను. ఆమె ఎందుకు అని అడిగింది. ఈ ఏరియాలో నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఒకవేళ నేను అపరిచితం అమ్మాయితో ఉంటే నేను అవమాన పాలవుతాను అన్నాను. ఆమె ఒక్కసారిగా నా వైపు చూసింది. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె పెళ్లికి ఒప్పుకోవాలని నేను కోరుకున్నాను. తర్వాత నేను నా చెల్లికి ఫోన్ చేశాను. ఆమె వచ్చాక ఆ అమ్మాయి గురించి అన్నీ చెప్పాను. ఆమె తన భర్తకు మరియు మరో ముగ్గురు నలుగురు వ్యక్తులకు ఫోన్ చేసి పిలిపించింది. నా వివాహం హనియాతో జరిగిపోయింది. నా చెల్లెలు నా నుండి డబ్బు తీసుకొని నా పెళ్లి కోసం ఏర్పాట్లు చేసింది. దానితో పాటు హనియాకు దుస్తులు కూడా కొనుగోలు చేసింది. ఆమె 2 గంటల్లో పెళ్లికి కావాల్సిన షాపింగ్ మొత్తం చేసేసింది. వివాహం తర్వాత నేను పొరుగున ఉన్న కొంతమంది మహిళలను పిలిచి వారికి భోజనం పెట్టాను. ఆమె నా చెల్లెలి స్నేహితురాలు అని, నా చెల్లెలే ఈ వివాహాన్ని ఏర్పాటు చేసింది అని, ఆ అమ్మాయి ఒక అనాథ మరియు నిరాశ్రయురాలు అని అందరికీ తెలిసిపోయింది. నాకు ఆ అమ్మాయితో వివాహం చేసినందుకు నా చెల్లెలికి కృతజ్ఞత చెప్పాను. ఏమైనా రాత్రి నాటికి అతిథులందరూ వెళ్ళిపోయారు. తర్వాత నా చెల్లెలు కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉండటానికి స్థలం లేదు కాబట్టి. నేను గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉంది. కానీ
ఇంకా దారి తప్పినట్లుగా కనిపిస్తుంది. నేను తలుపు మూసినప్పుడు ఆమె అప్రమత్తమై పక్కకు జరిగి కూర్చుంది. సమస్య ఏమిటంటే ఒకే ఒక్క మంచం ఉంది. కాబట్టి నేను వచ్చి ఆమె పక్కన కూర్చున్నాను. నేను ఆమెను చూస్తూ, చూడు, నేనిప్పుడు అంతగా సంపాదించటం లేదు, కానీ నేను చాలా త్వరగా సెకండ్ హ్యాండ్ బెడ్ను ఏర్పాటు చేస్తాను అని అన్నాను. ఆమె నాకు సమాధానం ఏమీ చెప్పలేదు. నేను లేచి నిలబడి నా అల్మారాలోని లాకర్లో నుండి నా తల్లి పాత బంగారపు ఉంగరాన్ని తీశాను. నేను మిగిలిన నగలను నా సోదరికిచ్చాను. కానీ ఆమె ఈ ఒక్క ఉంగరాన్ని నాతో ఉంచింది. అన్నయ్య, నువ్వు నిశ్చితార్థం చేసుకున్నప్పుడు దానిని బంగారు నీటితో కడిగి ఆపై నీ భార్యకు బహుమతిగా ఇవ్వు అని చెప్పింది. కానీ నాకంత ఖాళీ సమయం దొరకలేదు. నేను ఆ ఉంగరాన్ని ఒక చిన్న కప్పులో పెట్టాను. దానిపై దుమ్ము పడింది. నేను దాన్ని శుభ్రం చేసి ఆమె దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆమె నన్ను చూస్తుంది. మన పెళ్లి చాలా హడావిడిగా అత్యవసర పరిస్థితులలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ఇలాగే ధరించు. నేను దాన్ని తర్వాత బంగారు నీటితో కడిగి నీకిస్తాను అని చెప్పాను. సరే, ఏం పర్వాలేదు అంది. నేను ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు అని అన్నాను. ఆమె మౌనంగా ఉంది. ఏంటి, నువ్వేమీ మాట్లాడవా అన్నాను. నేనేమి చెప్పాలి అంది. ఆ రాత్రి వర్షంలో నువ్వు చాలా అందంగా కనిపించావు అన్నాను. నా మాట విని ఆమె నవ్వలేకపోయింది. నా హృదయంలో నేను ఆమెను అడగాలనుకున్న మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆమెతో ఏమి జరిగిందో నేను అడగాలనుకున్నాను, కానీ అడగలేకపోతున్నాను. నాకంత ధైర్యం సరిపోవటం లేదు. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళటం ప్రారంభించగానే ఆమె కొంచెం వెనక్కి జరిగి తన కళ్ళను మూసుకుంది. ఆమె అందానికి నేను పిచ్చివాణ్ణైపోయాను. నువ్వు కళ్ళెందుకు మూసుకున్నావు అని నేను ఆమెని అడిగాను. ఆమె సిగ్గుపడినట్లుగా చెప్పింది. ఆమె సంతోషంగా లేనట్టు నాకెందుకు అనిపిస్తుందో తెలియటం లేదు. ఎందుకంటే ఆమె నాకు భార్య ఇచ్చే ప్రేమను నాకు తిరిగి ఇవ్వటం లేదు. బహుశా మొదటిసారి పెళ్లి బంధంలోకి వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందేమో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఉదయం కళ్ళు తెరిచినప్పుడు ఆమె గదిలో లేదు. నేను బయటికి వచ్చి చూసినప్పుడు ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ఆమె బాగా ఏడ్చినట్టు అనిపించింది. ఈ అమ్మాయి నాకు ఒక పజిల్లాగుంది. ఆమె నన్ను చూడగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళి, ఏమండి, మీరెప్పుడు మేల్కుంటారో అని నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మీకోసం టిఫిన్ సిద్ధం చెయ్యాలా అని అడిగింది. హా, సరే చెయ్యి అని చెప్పి నేను ఆమె వెనకాలే వంటగదిలోకి వెళ్ళాను. హనియా, ఏదైనా సమస్య ఉందా? నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాను. లేదే, నేనెందుకు ఏడుస్తాను? ఆమె స్వరం వింటుంటే ఆమె నిజంగా ఏడ్చినట్టే ఉంది. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆమె గతం గురించి నాకు పూర్తిగా తెలియదు. ఆమె నాకు చెప్పిన విషయాలు నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను చాలా చూశాను. అప్పుడే నేను అనుకున్నాను, బహుశా ఆమె తన కుటుంబాన్ని మిస్ అవుతుందేమో అనుకున్నాను. ఆమె టిఫిన్ సిద్ధం చేసి ప్లేట్ని ట్రేపై పెట్టింది. నేను ఒక కుర్చీపై కూర్చున్నాను. ఆమె కూడా నా ముందే కూర్చుంది. హనియా, ఇంతకుముందు నీకు ఈ సమస్య ఉండేది. నీ సవతి తల్లి దుర్మార్గుడైన తన సోదరుడికి నిన్ను పెళ్లి చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. నేను నిన్ను తీసుకెళ్ళి మీ నాన్నతో కలిపి తిరిగి తీసుకొని వస్తాను అన్నాను. ఇది విని ఆమె ముఖం పాలిపోయింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయి, వద్దు వద్దు, నేను వెళ్ళాలనుకోవటం లేదు, నేను వెళ్ళాలనుకోవటం లేదు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని నీకు తెలియదు. నేను నీతోనే ఇక్కడే ఉంటాను. నా వివాహం జరిగే 8 రోజులు గడిచాయి, కానీ ఆమె నాకు సంతోషంగా కనిపించేది కాదు. సాధారణంగా వివాహం తర్వాత ఒక అమ్మాయిలో కనిపించే ఆనందం ఆమెలో లేదు. నేను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఆమె వంటగదిలో ఏవో ఆలోచనలలో మునిగిపోయి వంట చేస్తూ ఉండేది. నేను ఆమెను హనియా అని పిలిచినప్పుడల్లా ఆమె ఉలిక్కి పడేది. నేను ఆమెపై అపరిమితమైన ప్రేమను కురిపించటం ప్రారంభించాను. నేను ఆమెను వీలైనంత జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాను. నేనెంత డబ్బు సంపాదించినా నేను దానిని తెచ్చి ఆమె చేతిలోనే ఉంచేవాడిని. ఆమె నన్ను చూడటం ప్రారంభించేది. ఏం చూస్తున్నావు అని నేను ఆమెను అడిగేవాడిని. ఆమె ఏమీ లేదు, నువ్వు చాలా మంచివాడివి అనేది. 20 రోజులు గడిచాయి, కానీ ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఆమె నాతో సంతోషంగా ఉండదు.
నేనేమి చెప్పినా ఆమె నిశ్శబ్దంగా సరే అంటూ అన్నిటినీ అంగీకరించేది. ప్రతి అమ్మాయి ఉండే విధంగా తాను ఉండాలి అని నా మనసు కోరుకునేది. ఒక్కసారి నేను ఆమెకు చెప్పాను, హనియా, నీ మనసులో ఏముందో నాకు స్పష్టంగా చెప్పు. నువ్వు ఎలాగుండాలనుకుంటున్నావో ఇక్కడ అలాగే ఉండు. ఇది నీ ఇల్లు. ఇప్పుడు నేను ఆమెకు సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కూడా కొని గదిని అలంకరించాను. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా ఉండు. నువ్వు నవ్వుతూ ఉండటం నేనెప్పుడు చూడలేదు అని చెప్పాను. ఆమె పాలిపోయిన ముఖంతో నన్ను చూడటం మొదలుపెట్టి నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పింది. అవునా? మరి నాకెందుకలా అనిపించటం లేదు? నువ్వు నవ్వవు. నువ్వు నాతో మాట్లాడవు. నేను ఏమి అడిగినా నువ్వు సమాధానం చెప్పవు. సమయానికి మటుకు భోజనం తయారు చేసి నా ముందు ఉంచుతావు. భార్యాభర్తలు అంటే ప్రతి దాని గురించి మాట్లాడుకోవాలి. నేను బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా హృదయానికి నచ్చే విధంగా మాట్లాడాలి అని నేను చాలా కోరుకుంటాను. సరే అండి, దేని గురించి మాట్లాడాలో మీరే చెప్పండి. నేను మాట్లాడతాను అంది. నువ్వు దేని గురించి మాట్లాడలేకపోతే కనీసం ప్రేమగా 4 మాటలను మాట్లాడు అని చెప్పాను. కానీ నేను చెప్పి చెప్పి బాగా విసిగిపోయాను. కానీ ఆమె వైఖరి అలాగే ఉంది. వద్దు అనుకుంటూనే బలవంతంగా నేను ఆమె గురించి ఆలోచించవలసి వచ్చింది. అప్పుడప్పుడు నా చెల్లెలు కూడా నా ఇంటికి వచ్చేది. ఆమె తనతో కూడా మాట్లాడేది కాదు. కేవలం ఆహారం వండి పెట్టేది, ఏమీ చెప్పేది కాదు. ఆపై ఒకసారి నేను ఊహించిందే జరిగింది. రాత్రి సమయంలో నా ఇంటి తలుపును ఎవరో తట్టారు. నేను ఎవరు అని అడిగాను. ఆ వ్యక్తి నాకు మీతో కొంత పని ఉంది అని అన్నాడు. నేను తలుపు తెరిచాను. అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతడికి దాదాపు నా వయసే ఉంటుంది. అతడు ఇంటి లోపలికి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అతనితో, హలో మిస్టర్, లోపలేం చూస్తున్నావు? నువ్వు ఎవరు అని అడిగాను. నేను హనియాను కలవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఇంతకు మీరెవరు అని అడిగాను. అతడి మాటలు విని నేను అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. నేను హనియా భర్తను అని చెప్పాడు. ఇది విని నా మెదడు పనిచేయటం ఆగిపోయింది. ఏం చెప్తున్నావు? నీ మెదడు పనిచేయటం లేదా? నువ్వు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు అన్నాను. నేను అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం లేదు. ఆమెను బయటికి పిలవండి. ఆమెకు నేనెవరో తెలుసు అన్నాడు. అతడి మాటలు విని నా చెవులను నేను నమ్మలేకపోయాను. ఒకవేళ ఆ అమ్మాయి ముందుగానే పెళ్లి చేసుకొని ఉంటే మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పింది? ఆమె నన్ను మళ్ళీ ఎలా వివాహం చేసుకోగలిగింది అని ఆలోచిస్తుండగా ఆ వ్యక్తి నన్ను లోపలికి తోసి లోపలికి ప్రవేశించాడు. ఆపై హనియా, హనియా అని పిలవటం ప్రారంభించాడు. ఆ అరుపులను విని హనియా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. అతన్ని చూసి ఆమె ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది. నేను హనియా వైపు చూస్తూ, నీకు ఈ వ్యక్తి తెలుసా అని ఆమెను అడిగాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను ఆమె దగ్గరికి వెళ్ళి, అడుగుతుంది నిన్నే, నీకు ఈ వ్యక్తి తెలుసా? ఆ వ్యక్తి నీ భర్త అని చెబుతున్నాడు. అతను నీ భర్త ఎలా అవుతాడు? ఒకవేళ అతను నీ భర్త అయితే నువ్వు అతన్ని చేసుకున్న తర్వాత నన్ను ఎలా పెళ్లి చేసుకోగలవు? ఆమె ఏడవటం మొదలుపెట్టి, అవును, అతడు నా భర్త, కానీ నాకు విడాకులిచ్చేశాడు. అయితే విడాకులిచ్చిన తర్వాత చేసిన తప్పును అతడు తెలుసుకున్నాడు. చట్టబద్ధమైన పని హలాల్ కోసం నన్ను అడగటం మొదలుపెట్టాడు. హలాల్ అంటే పెళ్ళయ్యాక భర్త ఏదైనా ఒక విషయంపై భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చిన తర్వాత అతడు తన తప్పును తెలుసుకున్నా మళ్ళీ ఆ భార్యతో కలిసి జీవించటానికి కుదరదు. ఒకవేళ ఆ భార్యను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంటే ఆమె మొదటగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అతడితో 3 నెలలు గడిపిన తర్వాత అతడికి విడాకులిచ్చి మళ్ళీ తన మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆ పెళ్లి చట్టబద్ధమవుతుంది. హలాల్ కోసం అతడికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచే ఒక యువకుడి అవసరముంది. కానీ నా హలాల్ను ఎవరితోనైనా పూర్తి చేయించి ఉంటే ఈ విషయం ఎప్పుడో అందరి ముందు బయటపడేదని, అందుకే అతని మొత్తం డ్రామాను సృష్టించాడు. నా భర్త ఒకసారి మీ టాక్సీలో కూర్చొని ప్రయాణించాడు. కానీ ఈ సంఘటన జరిగి 6 నెలలు గడిచాయి. నీతో మాట్లాడిన తర్వాత అతడు నువ్వు ఒక మంచి వ్యక్తివి అని, నువ్వు వివాహం నుండి బాధ్యతల నుండి దూరంగా పరిగెడతావని అతడు తెలుసుకున్నాడు. నేను నా ఇంట్లో వస్తువులను ఉంచి మిమ్మల్ని దింపుతాను అని నువ్వు అతనికి చెప్పినప్పుడు ఆ నెపంతో అతను నీ ఇంటిని చూశాడు. అతను నాకు విడాకులిచ్చినప్పుడు అతను మొదట చాలా బాధపడ్డాడు. ఎవరితో హలాల్ చెయ్యాలి అని
అతడు చాలా కంగారు పడిపోయాడు. నిశ్శబ్దంగా ఎటువంటి ఆడంబరం లేకుండగా చెయ్యాలి. దీని గురించి ఎవ్వరికీ తెలియకూడదు. కాబట్టి అతను నిశ్శబ్దంగా నీకు కూడా తెలియకుండగా మీ నుండి హలాల్ చేయించుకుంటే మంచిదని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి వర్షంలో ఏమి జరిగిందో అదంతా మేము సృష్టించిన డ్రామా. వాళ్ళు నన్ను బలవంతంగా మీ కారు దగ్గరికి మీ ఇంటికి పంపారు. నేను నిస్సహాయమైన అమ్మాయినని భావించి మీరు నన్ను వివాహం చేసుకుంటారని అతనికి తెలుసు. ఆ విధంగా అతను కోరుకున్నదే జరుగుతుంది అని భావించాడు. తర్వాత తను కోరుకున్నట్లే జరిగింది. మా మత పెద్ద మౌలానా సాహెబ్ ఒక రోజు పెళ్ళి సరిపోదు కాబట్టి 3 నెలలు గడపవలసి ఉంటుంది అన్నాడు. 3 నెలలు ఇప్పటికే గడిచిపోయాయి కాబట్టి మీరు నాకు విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది అనటంతో నేను పూర్తిగా గందరగోళంలో పడ్డాను. ఎందుకు? నేనెందుకు నీకు విడాకులు ఇవ్వాలి అని నేను ఆ యువకుడి వద్దకు వచ్చాను. అతను చాలా కోపంగా ఇలా అన్నాడు. చూడండి, మర్యాదగా నా భార్యకు విడాకులివ్వు, లేకపోతే నీ అంతు చూస్తాను అని బెదిరించాడు. అప్పుడు నేను, మొదట ఆమె మీ భార్య కాదు, ఆమె నా భార్య. రెండవది, నేను నీ భార్యతో 3 నెలలు గడిపిన తర్వాత నీకు చట్టబద్ధంగా ఆమెను ఎలా వదిలేస్తానని నువ్వు అనుకుంటావు? నీకు పెళ్ళి మరియు హలాల్ చేసుకోవటం ఒక జోకా అని గట్టిగా అరిచాను. నేను మీకు డబ్బివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. చూడు, నేను పెద్ద ధనవంతుణ్ణి కాదు, కానీ నా దగ్గర ఉన్నదంతా నీకిస్తాను. తనని వదిలేసే అని చెప్పాడు. కుదరదు. నీ డబ్బును నీ జేబులోనే ఉంచుకో. నీ భార్యకు విడాకులిచ్చే ముందు ఆమెకు ఎందుకు విడాకులు ఇస్తున్నావో ఆలోచించుకోలేదా? వివాహ బంధం అంటే మీకు జోక్ అయిపోయిందా? మీరు కోపంగా ఉంటే ఆమెకు విడాకులు ఇచ్చేస్తారు. మీరు చేసిన పనికి బాధపడుతున్నప్పుడు ఆమెను మరొక వ్యక్తికి అప్పగిస్తారు. ఆ విధంగా మీరు హలాల్ను పూర్తి చేసుకుంటారు. నీకు జీవితాలంటే లెక్కలేదు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను చూసుకుంటూ ఉండలేను. ఇప్పుడు ఆమె నా భార్య. ఎట్టి పరిస్థితులలోనూ ఆమెకు విడాకులు ఇవ్వను. కాబట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవటం నీకే మంచిది. లేకపోతే నేను నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అని అన్నాను. అప్పుడతను, అసలు నువ్వు ముందు తన అభిప్రాయం గురించి అడుగు. ఆమె నీతో జీవించాలనుకుంటుందో లేదో అనటంతో, అవసరం లేదు. ఆమె తన ఇష్టప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. ఆమె 3 నెలల నుండి నాతో నివసిస్తుంది. ఆమె తన జీవితమంతా నాతోనే గడుపుతుంది అని చెప్పగానే ఆ యువకుడు హనియా దగ్గరికి వచ్చి, నీకు ఏమి కావాలో చెప్పు. హనియా, మన ప్లాన్ అయితే ఇదే కదా. నువ్వు అతడి నుండి విడాకులు అడగటం కదా. మరి నువ్వు అతని నుండి విడాకులు ఎందుకు తీసుకోలేదు? నేను నీకు పదే పదే ఫోన్ చేసి ఈ విషయాన్ని నువ్వే స్వయంగా పరిష్కరించుకోమని చెబుతూనే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు హనియా, నన్ను క్షమించండి, నేను అది చెయ్యలేకపోయాను అని చెప్పి ఆమె ముఖం మీద చేతులు పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఎందుకంటే నాతో అతని వైఖరి చాలా బాగుంది. అతడు చాలా మంచివాడు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రేమంటే ఏమిటో నేను ఈ వ్యక్తిని చూసి నేర్చుకున్నాను. నిజానికి అతడు పేదవాడైనప్పటికీ నన్ను తన శక్తికి మించి చూసుకున్నాడు. నేను ప్రతిక్షణం ఆలోచించేదాన్ని, ఈరోజు చెప్పాలా లేదా రేపు చెప్పాలా అని. కానీ అతని ప్రేమ నన్ను చెప్పనివ్వలేదు. అసలు నీది ఎలాంటి ప్రేమ? నువ్వు చిన్న చిన్న విషయాలకు కూడా నాకు విడాకులిస్తానని బెదిరించేవాడివి. హనియా, నువ్వు అలా చెయ్యకు, లేకపోతే నీకు విడాకులిస్తాను అనేవాడివి. నేను నీ కుటుంబానికి సేవ చేసి చేసి విసిగిపోయాను. నా చేతులకు బొబ్బలొచ్చాయి. కానీ నువ్వు నా పట్ల సానుభూతిని కూడా చూపించలేకపోయావు. ఎప్పుడు విడాకుల పేరు చెప్పి నన్ను బెదిరిస్తూ భయపెడుతూ ఈ విధంగా నేను 2 సంవత్సరాలు నీతో గడిపాను. కానీ ఏమయ్యింది? నువ్వు విడాకులతో నా ముఖం మీద కొట్టావు. ఆపై నువ్వు ఆ తప్పును గ్రహించావు. ఆ తర్వాత హలాల్ను అడ్డు పెట్టుకొని నన్ను ఆడించాలని చూశావు. కానీ ఇప్పుడు నేను అలాంటి అజమాయిషిని నాపై చెలాయించనివ్వను. ఏ ప్రేమకైతే నా భర్త అర్హుడో ఇప్పటి వరకు నేను అతడికి ఆ ప్రేమను అందించలేకపోయాను. నువ్వేం చేస్తావో అని నేను ప్రతి నిమిషం భయపడేదాన్ని. నా 2వ వివాహం గురించి విన్న తర్వాత ఆ వ్యక్తి నన్ను వదిలేస్తాడేమో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు అతను నన్ను వదిలి వెళ్ళడు అని నాకు ఉపశమనం కలిగింది. నాకు నీతో కలిసి జీవించటం ఇష్టం లేదు. ఇలా చెబుతూ ఆమె నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని, నాకు నీ సహవాసం కావాలి, నేను నీతో జీవించాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను ఆ అబ్బాయితో, విన్నావా, ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పాను. అతను కోపంగా హనియా వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఏడవటం ప్రారంభించింది. హనియా,
నేను నీకు నిజం చెప్పమని చాలాసార్లు అడిగాను కదా, ఎందుకు చెప్పలేదు? నేను నీకేమని చెప్పగలను? నేను నీకు నిజం చెప్పి ఉంటే నువ్వు బహుశా నన్ను పెళ్లి చేసుకునేవాడివి కావు. నేను మిమ్మల్ని ప్రేమించటం మొదలుపెట్టాక నాలో భయం కలిగింది. ఒకవేళ మీకు నిజం తెలిస్తే మీరు నన్ను పెళ్లి చేసుకోరేమో, నన్ను ప్రేమించరేమో, నన్ను వదిలేస్తారేమో అని నాలో భయం కలిగింది. తన భార్యకు విడాకులిస్తానని ఎప్పుడూ బెదిరించే వ్యక్తి ఆ స్త్రీని అర్థం చేసుకోలేడు. అలాంటి వ్యక్తితో ఏ స్త్రీ కూడా జీవితాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉండదు. విడాకులిస్తాను అని బెదిరించేవాడు ఎప్పటికైనా విడాకులిస్తాడు కాబట్టి అలాంటి మూర్ఖుడితో కలిసి ఉండటం తెలివి తక్కువ పని అవుతుంది అంది. ఆ తర్వాత నేను హనియా ఎటువంటి దాపరికం లేకుండగా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.